వచ్చిందో, ఈ రోజున కోపంతో ఉన్న నీ బిడ్డను నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అదే నీకు నిజమైన క్రిస్మస్. కోపముతో ఉన్న అత్తని ఎప్పుడైతే పలకరిస్తావో అదే నీకు నిజమైన, కోపముతో ఉన్న నీ స్నేహితులను ఎప్పుడైతే పలకరిస్తావో అదే నీకు నిజమైన క్రిస్మస్. నువ్వు పలకరించావంటే నీలో కోపం లేదు, యేసయ్య నీలో ఉన్నాడు. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, తప్పిపోయిన కుమారుడు. ఎంతమంది ఇంట్లో? మొత్తం ముగ్గురు. మొదట తండ్రి, తర్వాత పెద్ద కొడుకు, తర్వాత చిన్న కొడుకు. తప్పు తెలుసుకున్న చిన్న కొడుకు ఇంటికి వచ్చి పరలోకములో ఉన్న తండ్రికి, నీకును నేను వ్యతిరేకంగా పాపం చేస్తాననగానే తండ్రి గట్టిగా కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి కొడుకుని క్షమించి ముద్దు పెట్టుకున్నాడో అప్పుడే ఆ ఇంట్లో నిజమైన క్రిస్మస్.